ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చూద్దాం ఫస్ట్. మనకు ఒక అరే ఇస్తారు. అందులో 0 నుంచి n రేంజ్ లో ఉన్న నంబర్స్ ఉంటాయి. బట్ ఒక నెంబర్ మిస్సింగ్ ఉంటుంది. మనం ఆ మిస్సింగ్ నెంబర్ ని ఐడెంటిఫై చేసి రిటర్న్ చేయాలి. సో ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అనేది వెరీ సింపుల్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ లో నమ్స్ ఇచ్చారు. ఇందులో 3, 0, 1 అనేది ఉంది. ఇక్కడ n is equals to 3 ఉంది కదా. దెన్ ద నెంబర్ షుడ్ బి 0, 1, 2, 3 బికాస్ రేంజ్ వచ్చేసి 0 నుంచి n వరకు ఉండాలి. బట్ ఇఫ్ యూ అబ్జర్వ్ ద ఇన్పుట్, ఇక్కడ మీకు 2 అనే నెంబర్ మిస్సింగ్ ఉంది. సో యూ హ్యావ్ టు రిటర్న్ 2. దట్స్ ఆల్, వెరీ సింపుల్. సిమిలర్లీ ఎగ్జాంపుల్ 2 చూస్తే నమ్స్ లో 0, 1 అనేది ఉంది. బట్ n is equals to 2. So then the number should be 0, 1, 2. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 2 అనేది మిస్సింగ్ ఉంది. సో వీ హ్యావ్ టు రిటర్న్ 2. దిస్ ఇస్ వెరీ సింపుల్. ఈ వీడియోలో మనము బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ చూద్దాము అండ్ దెన్ ఆప్టిమైజ్డ్ అప్రోచ్ చూద్దాం. ఇక్కడ ఈ ఆప్టిమైజ్డ్ అప్రోచ్ లో 2 అప్రోచెస్ చూద్దాం. అప్రోచ్ 1 అండ్ అప్రోచ్ 2. బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ లో మనము 0 నుండి n వరకు అన్ని నెంబర్స్ ని చెక్ చేయాలి. ఎవ్రీ నెంబర్ కి మనము అరేలో సెర్చ్ చేయాలి. ఈ నెంబర్ ఉందా లేదా అని. ఇన్ కేస్ ఉంటే ఫైన్, బట్ ఇఫ్ దట్ నెంబర్ ఇస్ నాట్ ప్రెసెంట్ ఇన్ ది అరే, మనం సింపుల్ గా దాన్ని రిటర్న్ చేయాలి. వెరీ సింపుల్ కదా బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. ఇప్పుడు దీనికి నేను చిన్న డ్రై రన్ చేసి చూపిస్తాను. దెన్ సూడో కోడ్ చూద్దాము. ఇక్కడ అరే వచ్చేసి మనకు ఇదే తీసుకుందాము, 3, 0, 1 అనేది. అండ్ n is equals to మనకి ఇక్కడ 3 ఉంటుంది కదా. అంటే ఎక్స్పెక్టెడ్ నెంబర్స్ ఏం రావాలి మనకు? ఇక్కడ రాస్తున్నాను, 0, 1, 2, 3 రావాలి. యాక్చువల్గా ఇచ్చింది ఏముంది? 3, 0, 1 అండ్ n is equals to మనకు 3 కదా. సో ఇప్పుడు ఏం చేస్తాము మనము? I is equals to 0 తీసుకుంటాం ఇనిషియల్ గా. అండ్ వి విల్ చెక్ ఇన్ టు దిస్ యాక్చువల్ అరే వెదర్ దిస్ 0 is present or not. Yes, 0 ఉంది. సో ఫౌండ్ అని రాస్తాం. And next I is equals to 1. And then we'll go into the actual array. We will search whether this 1 is present or not. Yes, found కాబట్టి found అని రాస్తున్నాం. And then I is equals to 2. యాక్చువల్ అరేలోకి వెళ్తే ఈ యాక్చువల్ అరేలో మనకు 2 అనేది లేదు. సో నాట్ ఫౌండ్ కాబట్టి దీన్ని సింపుల్ గా రిటర్న్ చేసేస్తాం.